ఫ్రెండ్స్, ఈ డ్రోన్ బై చేద్దాం అనుకుంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా డ్రోన్స్ వచ్చేసి చాలా మోడల్స్లో అయితే ఉంటాయి. ఆ డ్రోన్స్ మీరు చూద్దాం అనుకుంటే ఆ బ్రో ఛానల్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి ఇంకొకరికి షేర్ అవుతుంది. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ డ్రోన్ మోడల్ వచ్చేసి E99 Pro అనమాట. అండ్ ఒకసారి అయితే బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల ఏముందో చూద్దాం, చెక్ చేద్దాం. డ్రోన్ అనేది చాలా సేఫ్గా ఉన్నది, ఎందుకంటే చాలా సేఫ్గా ప్యాకింగ్ చేశారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే లోపలైతే ఈ విధంగా ఉన్నది, ఒక కేస్ కింద, అంటే ఒక సూట్ కేస్ కింద. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ లా అనిపిస్తుంది నాకైతే. ప్రొఫెషనల్ డ్రోన్స్ ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అదే విధంగా ప్యాక్ చేశారనమాట. ఇది వచ్చేసి జిప్ కూడా ఇచ్చారు, చాలా ప్రాపర్ గా ఉన్నది సూట్ కేస్ అనేది. ఇది వచ్చేసి చూడడానికి సూట్ కేస్ విధంగానే ఉన్నది, ఒక జిప్ కూడా ఇచ్చాడు ప్రాపర్ గా ఓపెన్ చేయడానికి. అండ్ ఒకసారి అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తా. అండ్ లోపలైతే ఈ విధంగా ఉన్నది, చాలా సేఫ్గా అనేది ప్యాకింగ్ చేశారు, ఎటువంటి డ్యామేజ్ అవ్వనివ్వకుండా. నాకైతే చాలా సేఫ్గా అనిపించింది. అండ్ చూసారు కదా రిమోట్ క్వాలిటీ అనేది. అండ్ ఒక్కొక్కటి మీకైతే చూపిస్తా ఓపెన్ చేసి. ఫస్ట్ వచ్చేసి ఈ రిమోట్ని అయితే చూడండి, రిమోట్ క్వాలిటీ అనేది ఎలా ఉన్నదో సేమ్ టు సేమ్ ప్రొఫెషనల్ డ్రోన్స్ అనేవి ఎలాగుంటాయో అదే విధంగా ప్యాక్ చేశారనమాట ఇది వచ్చేసి. అండ్ రిమోట్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ రిమోట్ని అయితే పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసి డ్రోన్ అయితే చూద్దాం ఒకసారి, డ్రోన్ క్వాలిటీ ఎలా ఉన్నదో అనేది. ఆ బాక్స్లో అనేది ఆ డ్రోన్ వచ్చేసి చాలా సేఫ్గా ప్యాకింగ్ చేశారనమాట, ఎటువంటి లూజ్ కానీ ఎటువంటి లీక్ కానీ లేకుండా. అండ్ డ్రోన్ కూడా పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసి బ్యాటరీస్ అనేది చూద్దాం, బ్యాటరీస్ క్వాలిటీ ఎలా ఉన్నది అనేది. ఇది వచ్చేసి బ్యాటరీ అనమాట, 3.7 బ్యాటరీ అనమాట, లిథియం అయన్ బ్యాటరీ అనమాట. ఇది వచ్చేసి మనకు వచ్చేసి 45 మినిట్స్ అంటే ఛార్జ్ చేయాలన్నమాట. ఒక బ్యాటరీ వచ్చేసి 5 మినిట్స్ అయితే ఛార్జింగ్ బ్యాకప్ అయితే వస్తుంది మనకి. అండ్ ఛార్జింగ్ అయితే 45 మినిట్స్ అయితే పెట్టాలి. 5 మినిట్స్ బ్యాకప్ ఇస్తుందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి టాయ్ కేటగిరీలో కాబట్టి. అండ్ ఫ్రెండ్స్, మనకి 2 బ్యాటరీస్ ఇస్తున్నారు కాబట్టి అంత లేదన్నా సరే మనకి 10 మినిట్స్ అయినా ఫ్లై అవుతుంది డ్రోన్ వచ్చేసి. అండ్ కేసులో అయితే ఏమీ లేదు. ఒకసారి అయితే పైన అయితే ఏదో కవర్స్ అయితే ఇచ్చారు, ఆ కవర్లో ఏముందో చూద్దాం. ఈ కవర్లో కూడా చాలా సేఫ్గా అనేది ప్యాక్ చేశారనమాట. ఇది కూడా పక్కన పెట్టి మీకైతే నెక్స్ట్ అయితే చూపిస్తా ఇది కూడా మీకు. అండ్ బ్యాక్ సైడ్ అయితే పేపర్స్ అయితే ఇచ్చారు, అవి కూడా ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి కెమెరా ఎలా కనెక్ట్ చేయాలో యాప్ గురించి పేర్లు అయితే మనకైతే ఈజీగా మెన్షన్ చేస్తారనమాట. దీన్ని బట్టి మనం అయితే చూసుకొని ఈజీగా చేసుకోవచ్చు మన ఫోన్లో వచ్చేసి. అండ్ ఇది కూడా పక్కన పెడదాం. అండ్ బాక్స్లో చూసుకున్నట్లయితే ఏమీ లేదు. అండ్ బాక్స్ని అయితే పక్కన పెట్టి ఇప్పుడైతే మీకు ప్రాపర్గా ఒక్కొక్కటి చూపిస్తా. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ డ్రోన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒక్కసారి, మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి రిమోట్ విషయానికి వస్తే మనకైతే రిమోట్ అయితే ఈ విధంగా ఉన్నది. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ క్యాప్ అయితే ఓపెన్ చేద్దాం, ఎందుకంటే రిమోట్ ఆన్ అవ్వాలి కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ అయితే 3 బ్యాటరీస్ అయితే వేసుకోవచ్చు అనమాట సింపుల్గా. మనమైతే ఎలాంటి బ్యాటరీస్ అయితే తీసుకోండి, ఎలాంటివైనా సరే పర్లే. ఇది వచ్చేసి 10 రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి. అండ్ ఒకసారి అయితే ఒక్కొక్కటి పెడదాం. అండ్ ఫస్ట్ బ్యాటరీ అయితే పెట్టా, ఇప్పుడు వచ్చి సెకండ్ బ్యాటరీ అయితే పెడదాం. అండ్ థర్డ్ బ్యాటరీ కూడా ప్రాపర్గా పెట్టేస్తే మనకైతే రిమోట్ అనేది ఆన్ అయిపోయినట్లే. అండ్ సింపుల్గా ఈ విధంగా బ్యాటరీస్ అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు వచ్చేసి క్లోజ్ చేసేద్దాం అనమాట. క్లోజ్ చేసేస్తే మనకైతే స్క్రూ అనేది వేసేయడమే. అండ్ చూసారు కదా, సింపుల్గా ప్రెస్ చేస్తే సరిపోద్ది అనమాట, మనకైతే లాక్ అనేది అవుతుంది అక్కడ. అండ్ చూసారు కదా, రిమోట్ వచ్చేసి ఆన్ చేశాను అనమాట, మనకైతే బ్లూ లైట్ అనేది పడుతుంది అక్కడ వచ్చేసి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసి పై లెగ్ అయితే ఓపెన్ చేయాలన్నమాట, ఫస్ట్ ఉన్నది అంటే పైన ఏది ఉందో అది ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడే మనకైతే డ్రోన్ అనేది ప్రాపర్గా ఓపెన్ అవుతుంది, లేదు అంటే అడ్డేస్తుంది అనమాట మనకు వచ్చేసి. అండ్ అదే విధంగా A2 కూడా ఓపెన్ చేసేయడమే, సింపుల్గా ఓపెన్ అనేది అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ ప్రాపర్గా ఆ 4 సైడ్స్ వచ్చేసి మనమైతే ఓపెన్ అయితే చేసేసాం. అండ్ ఇవి వచ్చేసి బ్యాటరీస్ అనమాట. ఒక బ్యాటరీ అనేది వేసి మీకు చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాటరీ అనేది సింపుల్గా మనమైతే బ్యాక్ సైడ్లో పెట్టడమే. ఒక లాక్ అనేది సౌండ్ వస్తుంది అనమాట, ఆ సౌండ్ బట్టి మనకైతే అర్థమవుతుంది లాక్ అయినట్టు బ్యాటరీ. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే కింద సైడ్లో క్యామ్ అయితే ఇచ్చాడు, అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా ఇచ్చారనమాట. అండ్ సిగ్నల్ కింద లైట్స్ కూడా ఇచ్చారనమాట, బ్లూ లైట్ అయితే ఉన్నది లోపల వచ్చేసి. అండ్ వైట్ కలర్ లైట్ కూడా ఇచ్చారు ఫ్రంట్ సైడ్ వచ్చేసి. అండ్ లోపల వచ్చేసి రెడ్ కలర్ లైట్ అయితే ఉన్నది, అదైతే అంత ప్రాపర్గా కనిపించట్లేదు. అండ్ ఒకసారి అయితే డ్రోన్ అయితే ఆన్ చేసా, ప్రెస్ చేసే మనకైతే ఆన్ అయిపోతుంది డ్రోన్ వచ్చేసి. అండ్ ఇప్పుడైతే డ్రోన్ అయితే పక్కన పెడదాం, మీకు తర్వాత అయితే చూపిస్తా డ్రోన్ వచ్చేసి. అండ్ ఈ కవర్లో ఏముందో మీకు అయితే చూపిస్తా. ఇది వచ్చేసి ఈ కవర్ వచ్చేసి మనకైతే డ్రోన్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి స్టాండ్స్ అనమాట, అంటే డ్రోన్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వనివ్వకుండా చూసుకుంటుంది ఆ స్టాండ్స్ వచ్చేసి. అండ్ ఇందులో మనకైతే 4 ప్రొపెల్లర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవైతే సింపుల్గా మనకి ఎటువంటి డ్యామేజ్ అయినా సరే మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. మనమైతే బాధపడక్కర్లా మళ్ళీ డ్రోన్ పోయిందని.
అండ్ ఇదొచ్చేసి ఛార్జింగ్ కేబుల్ అనమాట. మనమైతే బ్యాటరీస్‌నైతే సింపుల్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు దీంతోనైతే. మనకైతే యూజ్‌ఫుల్ అనమాట ఇదొచ్చేసి. మన ఇంట్లో ఉండే అడాప్టర్స్‌తో అయితే సింపుల్‌గా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు యూఎస్‌బీ నుంచి. మనకైతే బీ పోర్ట్ అయితే ఇచ్చారు ఇదొచ్చేసి. నేనిప్పుడొచ్చేసి ఒక మామూలు అడాప్టర్ అయితే తీసుకున్నా. దానికైతే యూఎస్‌బీ కనెక్ట్ చేసుకోవడమే సింపుల్‌గా. అండ్ చూసారు కదా! ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి సాకెట్‌లో పెట్టి మనమైతే ఈజీగా బ్యాటరీస్‌నైతే ఛార్జ్ చేసుకోవచ్చు ఈ విధంగా. చూసారు కదా! అండ్ ఇలాగే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు మీరొచ్చేసి. అండ్ ఫ్రెండ్స్ ఇవొచ్చేసి స్టాండ్స్ అని చెప్పాను కదా! అంటే గార్డ్స్ కిందనమాట. ఇవొచ్చేసి మనకి డ్రోన్ అనేది ఎటువంటి డ్యామేజ్ అవ్వనివ్వకుండా చూసుకుంటుంది ఇదొచ్చేసి మనకి. అండ్ మీకు డ్రోన్ వచ్చినా రాకపోయినా మాత్రం ఇదైతే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలనమాట. అండ్ ఈ గార్డ్స్ పెట్టడం వల్ల మనకైతే డ్రోన్ లుక్ కూడా మారిపోతుందనమాట ప్రాపర్‌గా. అండ్ ఇప్పుడైతే చూడండి నేను సింపుల్‌గా అయితే డ్రోన్‌కైతే పెడుతున్నాను నేనొచ్చేసి. అండ్ క్లిప్ లెక్క ఉంటుందనమాట ఇదొచ్చేసి. మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే చూసారుగా సింపుల్‌గా మనం ఇప్పుడైతే 4 సైడ్స్ అయితే పెట్టేద్దాం. అండ్ వీడియోనైతే చూడండి మీరు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి డ్రోన్ లుక్ అయితే చూడండి. మొత్తానికైతే మారిపోయిందనమాట డ్రోన్ లుక్ వచ్చేసి. మనకైతే పెద్దగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ముందుగుండా చెప్పడం మర్చిపోయా. స్క్రూ ఏయడం అయితే మర్చిపోయా. ఇప్పుడైతే స్క్రూ కూడా వేద్దాం. స్క్రూ ఏయడం వల్ల ఎందుకంటే మనకైతే రిమోట్ అనేది సేఫ్‌గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనకైతే డ్రోన్ అనేది ఫ్లయింగ్‌కి రెడీగా ఉన్నది. బ్యాటరీ అయితే పెట్టేసా. ప్రెస్ చేస్తే మనకైతే ఆన్ అవుతుంది డ్రోన్ వచ్చేసి. అండ్ ఒక్కసారి అయితే చూడండి మీరు. ఇప్పుడు ఈ విధంగా మీకైతే అర్థమవుతుంది ప్రాపర్‌గా. డ్రోన్ అనేది విండ్ ఉంటే మాత్రం అస్సలైతే ఎగరదనమాట. మనకైతే ఒక సైడ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఒక్కసారి అయితే కొలాబరేషన్ చేశాను నేను. అండ్ అయితే మీరైతే చూడండి ఒక్కసారి వీడియో అయితే. అండ్ ఇందులో వచ్చేసి స్పీడ్ మోడ్స్ కూడా ఉంటాయి. నేనొచ్చేసి మాక్సిమం 2లో అయితే పెడతా. 2 అయితే సేఫ్ అని చెప్పుకోవచ్చు. 3లో పెడితే మరీ ఓవర్ స్పీడ్‌లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే డ్రోన్ అయితే ఫ్లై చేసి చూపిస్తా మీకు ఇప్పుడొచ్చేసి. అండ్ చూసారు కదా! డ్రోన్ వచ్చేసి ఎంత హైట్‌లో వెళ్తుందో. అండ్ నేను ఇంకా హైట్‌కైతే తీసుకెళ్ళా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే తీసుకెళ్తున్నా మీరు చూస్తున్నట్లయితే. అండ్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే ప్రాపర్‌గా వస్తుంది. అండ్ ఇదొచ్చేసి నేనైతే 2లో పెట్టా స్పీడ్ వచ్చేసి. అందుకే అంత స్లోగా వెళ్తుంది. అండ్ చూసారు కదా! ఇప్పుడైతే ల్యాండింగ్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే మీరైతే ఫ్లయింగ్ చూడండి. తర్వాత అయితే ల్యాండింగ్ చేద్దాం మీకు. అండ్ సేఫ్‌గా కూడా ల్యాండింగ్ అనేది అవ్వాలి డ్రోన్ వచ్చేసి. అండ్ చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఆ విధంగా వెళ్తుంది. అండ్ సైడ్స్ కూడా మనకి ప్రాపర్‌గా వెళ్తుందనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత స్పీడ్‌గా వస్తుందో. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనమైతే హైట్ టెస్ట్ అయితే చేద్దాం డ్రోన్‌కొచ్చేసి. అండ్ ఫ్లై చేసా చూడండి. ఇప్పుడొచ్చేసి ఎంత హైట్ వెళ్తుందో. అండ్ చాలా హైట్ అయితే వెళ్తుంది. నేనొచ్చేసి చాలా హైట్ అయితే ఫ్లై చేశా. అండ్ విండ్ ప్రాబ్లమ్ అయితే కొంచెం ఉన్నది. అందుకే అలా ఫ్లై అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ వీడియో అయితే అంతే మరి ఇంకా. వీడియోని ఇంకేమైనా లైక్ చేయదంటే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అప్పుడే తెలుస్తుందనమాట నాకొచ్చేసి. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.